Hello, hi, welcome all the competitive various and would be DJs. This is your Kiran Kodmuru. Yes, మరి గత డిఎస్సి స్పెసిఫిక్గా లాస్ట్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రమాదకరమైన ప్రశ్నలు ఏమిటి? సో మరి ఆ ప్రమాదకరమైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఫేస్ చేయాలి అండ్ ఏ విధంగా వాటిని పిండి చేయాలి, నెక్స్ట్ డిఎస్సిలో ఇలాంటి ప్రశ్నలు అడిగితే మనం సులభంగా ఏ విధంగా చేయగలుగుతాం. సో నేను ఈ సెషన్లో అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రతి ఒక్క ప్రశ్న చూపిస్తాను. ఎందుకు ప్రమాదకరమైంది, మన ప్రిపరేషన్లో ఎందుకు ప్రమాదకరమైంది కదా దాన్ని పరిగణించాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇలాంటి ప్రశ్నలను మనం కన్సిడర్ చేయలేదు అనుకుందాం. సో మనం ఏదో బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళాం, టెక్స్ట్ బుక్లో ఇది ఉన్నది కదా ఇది చదువుకుంటూ వెళ్ళిపోయాం, ఇలా బ్లైండ్గా వెళ్ళిపోయాం అనుకోండి, నెక్స్ట్ డిఎస్సిలో కంపల్సరీ బోల్తా పడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ప్రశ్నను చూపెడతాను. అంటే లాస్ట్ డిఎస్సిలో జరిగినటువంటి ఏవైతే డేంజరస్గా అనిపిస్తాయో, ఏవైతే మనల్ని జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా పరిగణించేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా చూద్దాం ఒక్కొక్కటిగా. ఎందుకు ప్రమాదకరమైంది, సో ఎందుకు ఎగ్జామినర్ వీటిపైన ఫోకస్ చేశాడు, మనం ఎలా ఫేస్ చేయాలి, దానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా మార్చుకోవాలి. ఈ సెషన్లో ఇలాంటి క్వశ్చన్లు చూపిస్తాను. టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఏ పేజ్లో ఆన్సర్ ఉందో చూస్తాను. ఎందుకు డేంజరో కూడా చెప్తాను. మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను. రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది తప్పకుండా చివరికైనా, వీడియో చివరి తర్వాతైనా తప్పకుండా లైక్ చేయడానికి కదా ప్రయత్నించండి. ఈ వీడియో చేయడానికి నేను 3 క్వశ్చన్ పేపర్స్, 3 షిఫ్ట్లో చేయడం క్వశ్చన్ పేపర్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్ని దాదాపుగా 88x3 క్వశ్చన్స్ రెఫర్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్ ఆ క్వశ్చన్ ఎందుకు డేంజర్ అనేది నేను అనాలిసిస్ చేయడం జరిగింది. అండ్ టెక్స్ట్ బుక్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో అన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా కష్టమైంది కాబట్టి దయచేసి లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మోర్ ఎవర్ ప్లే స్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇటు తెలంగాణ, అదేవిధంగా అటు ఏపీలో 2 స్టేట్లకు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన కోర్సులు అనేవి అందుబాటులో ఉంటాయి చూడండి. అండ్ లాస్ట్ ఇయర్ మన ఛానల్ని ఫాలో అవుతూ, మన యాప్ని ఫాలో అవుతూ జాబ్ సాధించిన దాదాపుగా ఒక 60 మంది పైగా అభ్యర్థులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటూ మనకి షేర్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, వాళ్ళందరూ కూడా బ్లైండ్గా ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ మన యాప్ను ఫాలో అవుతూ వాళ్ళు జాబ్ సాధించారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు జాబ్ అయితే. సో మీకు కూడా అలా అనిపించాలంటే డెఫినెట్గా ఒకసారి చూడండి. డెమో వీడియోస్ ఉంటాయి చూడండి. ఫస్ట్ డెమో వీడియోస్ చూసిన తర్వాత ఓకే ఇట్స్ గుడ్, సాటిస్ఫై అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. రైట్, లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. సో మరి వీటిని ప్రమాదకరమైనటువంటి ప్రశ్నలుగా ఎందుకు పరిగణిస్తున్నాను నేను, నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూద్దామండి. నేను 3 షిఫ్ట్లో జరిగినటువంటి డిఎస్సి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ చూసాను. అండ్ అంటే పర్టికులర్ ఈ షిఫ్ట్ అని చెప్పను, బట్ మీకు ఏంటంటే క్వశ్చన్ నెంబర్తో సహా డిస్ప్లే చేస్తున్నాను అండ్ క్వశ్చన్ ఐడి కూడా కనపడుతుంది. రైట్, ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 66. సో క్వశ్చన్ నెంబర్ 66 చూసినట్లయితే ఇక్కడ ఒక్కసారి చూడండి క్వశ్చన్ని. క్రింది వాటిలో వాహనాలకు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ను జారీ చేసేటువంటి డిపార్ట్మెంట్ను గుర్తించాడు. ఏముంది సార్, డైరెక్ట్ క్వశ్చనే కదా, ఏమున్నా దీంట్లో ప్రమాదకరమైంది ఏముంది సార్. సో జనరల్గా మనం టెక్స్ట్ బుక్ చదువుకుంటా పోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. రైట్, ఎందుకు దీన్ని డేంజరస్ క్వశ్చన్గా నేను పరిగణిస్తున్నానంటే, జనరల్గా మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్ని చదువుకుంటూ వెళ్ళాను, నేను టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివాను సార్, మీరు చెప్పినట్టుగా కార్నర్ టు కార్నర్ చదివాను, కానీ నాకు ఈ క్వశ్చన్ ఎక్కడా కనిపించలేదు అనేది సందేహం 100% మీకు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే టెక్స్ట్ బుక్లో మీకు ఎక్కడా కూడా ఈ క్వశ్చన్ కనిపించదు. 8th క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉంటుంది, కానీ దీనికి సంబంధించిన సమాచారం మీకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివితే దొరకదు.
మరి ఏం చదవాలి సార్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కాకుండా ఇంకేం చదవాలంటే ఒక్కసారి ఇది క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో వాహనాల కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ జారీ చేసే డిపార్ట్మెంట్ గుర్తించండి. రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత కౌన్సిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఇచ్చింది ఏంటి, అటవీ శాఖ ఇచ్చాం. మనము ఇది చదవలేదు, ఇది రాలేదు, వెంటనే ఏం పెడతాం దీనికి ఆన్సర్ అంటే 100% కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ కాలుష్య నియంత్రణ మండలి పెట్టేస్తాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెడదాం. కానీ అది తప్పు అవుతుంది. అందుకనే ఇది డేంజర్ క్వశ్చన్. ఎక్కడి నుండి అడిగాడు ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే 8th క్లాస్లో 10th లెసన్లో పీల్చలేము త్రాగలేము అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో ఈ లెసన్లో ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ దానికి సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి కావచ్చు, పొల్యూషన్ సర్టిఫికేట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగాడంటే పర్టికులర్గా పిక్చర్ ఇచ్చాడండి. ఈ పిక్చర్ చూసినట్లయితే పిక్చర్లో నుండి ఏమో సార్ క్వశ్చన్ అడగడం, ఎస్ ఇక్కడ పిక్చర్లో నుండి అడిగాడు. సో ఏంటిది ఇక్కడ మనకి పొల్యూషన్ సర్టిఫికేట్ అండి. ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు అంటే ఇక్కడ మనకు చిన్నగా కనపడుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గౌట్ ఆఫ్ ఏపీ అని కనపడుతుంది. అంటే రవాణా శాఖ, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారని ఇచ్చారు. అండ్ దీని యొక్క డ్యూరేషన్ చూసినట్లయితే ఏంటంటే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో క్వశ్చన్ ఏమడిగాడు, దీన్ని జారీ చేసేటువంటి శాఖ ఏది అన్నాడు. సో అక్కడ ఏమవుతుంది మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆన్సర్ అవుతుంది. లేదు సార్ నేను లైన్ టు లైన్ అన్నీ చదువుకుంటూ వెళ్ళాను, ఇక్కడ కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ కూడా వచ్చింది, ఇక్కడ అన్నీ వచ్చాయి కానీ నాకు అది రాలేదు. ఎందుకంటే ఈ పిక్చర్ మిస్ చేసావు చదవడంలో. కాబట్టి పిక్చర్ తప్పకుండా చదవండి. అది పిక్చర్ కావచ్చు, డయాగ్రామ్ కావచ్చు, మన సబ్జెక్ట్ రిలవెంట్ కావచ్చు, మన సబ్జెక్ట్ రిలవెంట్గా లేనటువంటి అంశం కూడా కావచ్చు. అలాంటివి తప్పకుండా చూడండి. సో మీ ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పిక్చర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా లైన్ టు లైన్ చదవండి, ఆ పిక్చర్ని కూడా చదవండి అని చెప్తున్నాను. సో మీ ప్రిపరేషన్లో కంపల్సరీ దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. రైట్, ఇది ఒక క్వశ్చన్. రైట్, ఇంకోటి నేను ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్న వాళ్ళు 100% ఈ క్వశ్చన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే నేను ఈ పిక్చర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఇక్కడ రాశానండి, నేను క్లియర్గా రాశాను. మీకు ఆ యొక్క క్లాస్ కూడా వినండి అవసరమైతే. ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది మీరు కాలుష్య నియంత్రణ మండలి అనుకోకండి. సో ఏంటి ఇష్యూ చేసే డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, 6 months వ్యాలిడిటీ అని నేను ఇక్కడ రెడ్ పెన్తో రాశాను. మీకు ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఇలా క్వశ్చన్ అడుగుతాడు, ఖచ్చితంగా వ్యాలిడిటీ అని అడగచ్చు, లేకుంటే డిపార్ట్మెంట్ అడుగుతాడు. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు, పొల్యూషన్ బోర్డ్ అని పెట్టకండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని పెట్టండి అని కూడా చెప్పాను నేను ఆ క్లాస్లో. మీరు చూసిన వాళ్ళైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్లో పిక్చర్స్ని చదవడం ఇంక్లూడ్ చేయండి, పిక్చర్స్ని ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేయకండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 115 చూద్దామండి. క్రింది వాటిలో ఎండమిక్ జాతి కాని జంతువులు గుర్తించండి. రైట్, ఓన్లీ ఇది బయోసైన్స్ వాళ్ళకేనా అంటే బయోసైన్స్ వాళ్ళకి కాదండి. మీరు ఇక్కడ ఉండేటువంటి లాజిక్ గ్రాస్ప్ చేయడానికి ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, అది మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్. దీంట్లో ఉండేటువంటి లాజిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదువుతానంటే అది కాదు. టెక్స్ట్ బుక్లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఏముంటాయి మొత్తం కూడా చదవండి, అది నేను చెప్పాను. రైట్, క్రింది వాటిలో ఎండమిక్ జాతి కాని జంతువు. ఎస్, ఇది ఉన్నది కదా సార్, టెక్స్ట్లో ఉన్నది కదా. దీంట్లో కొత్తదనం ఏముంది, ప్రమాదకర ప్రశ్న ఇదేనా అని డౌట్ వస్తుంది. నేను చెప్తాను ఎందుకనేది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చూసినట్లయితే ఆసియాను కనపడుతుంది, కివీ కనపడుతుంది, కాంగ్రూ కనపడుతుంది, అదేవిధంగా యాంటీటర్ కూడా కనపడుతుంది. రైట్, ఓకే, నేను చదివాను, బాగానే ఉంది. ఎక్కడ వస్తుంది అంటే ఇది అగైన్ 8th క్లాస్లో వస్తుంది మనకి. సో జీవ వైవిధ్యం లెసన్లో వస్తుంటుంది. ఇక్కడ ఎండమిక్ జాతుల గురించి ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి చూడండి, ఇక్కడ కొన్ని ప్రాంతాలకి పరిమితం ఏంటాయి, వీటిని ఏమంటామంటే ఎండమిక్ జాతులుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇక్కడ మరి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ, కంగారు ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఎండమిక్ జాతి, కివీ న్యూజిలాండ్కి చెందినటువంటి ఎండమిక్ జాతి. ఎస్, ఇవి 2 ఆప్షన్స్లో కనపడుతున్నాయి కదా సార్. ఐఎమ్ ఓకే, ఐ విల్ బి వెరీ పర్ఫెక్ట్. సో దెన్ ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూద్దామండి. రైట్, మీకు తెలిసినవి 2 ఆప్షన్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఏం తెలిసిందండి మీకు? ఒకటి కంగారు తెలిసింది, అదేవిధంగా కివీ తెలిసింది. ఓకేనా, ఇవి 2 తెలిసింది. మరి మిగిలిన 2 ఆప్షన్ సంగతి ఏంటి? ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్. సో మరి ఇవి టెక్స్ట్లో ఉన్నాయంటే లేదు. మరి ఎలా? వీటి సంగతి ఏంటి అంటే అగైన్ మళ్ళీ ఏం చూడాలి మీరు? పిక్చర్స్ని చదవండి. మళ్ళీ నేను చెప్తున్నాను, పిక్చర్స్ని చదవండి. ఇక్కడ పిక్చర్స్లో చూసినట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ కనపడుతుంది, నెమలి కనపడుతుంది. సో ఇది కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆప్షన్స్లో ఇది కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో తెల్లపులి కనపడుతుంది, అదేవిధంగా యాంటీటర్ కనపడుతుంది. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడండి? ఇక్కడ నుండి 2 ఆప్షన్స్ తీసుకున్నాడు, అదేవిధంగా ఈ ఆప్షన్ తీసుకున్నాడు. అంటే పిక్చర్ నుండి కూడా ఆప్షన్స్ ఎగ్జామినర్ తయారు చేస్తాడనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఒకటేమో కంప్లీట్ పిక్చర్ ఇవ్వచ్చు, లేదంటే
కొన్ని ఆప్షన్స్ అనేవి టెక్స్ట్ నుండి ఇవ్వచ్చు అండ్ కొన్ని వచ్చేసి దాంట్లో నుండి మళ్ళీ మనకు పిక్చర్ నుండి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా పిక్చర్స్లో ఏమి ఇచ్చాడో ఒకసారి ఫోకస్ చేస్తూ చదవండి మీ ప్రిపరేషన్లో. సో కేవలం టెక్స్ట్ కాదు, ఈవెన్ పిక్చర్స్ని కూడా చదవండి. రైట్, చూద్దాం, నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ సరికాని జతను గుర్తించండి అన్నాడు. సరికాని జతను గుర్తించండి అన్నాడు. సో వర్టిసెల్లా, ప్రొటోజోవా, ఆస్పర్జిల్లస్, శిలీంధ్రం, స్పైరులినా బ్యాక్టీరియా, అదేవిధంగా డాఫ్నియా ఆర్థ్రోపోడా జీవి. మరి మీరు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్, కార్నర్ టు కార్నర్, వర్డ్ టు వర్డ్ చదివినాక ఎక్కడా దొరకదు మీకు ఇది. సో మరి ఎక్కడుంది అంటే ఇది 8th క్లాస్లో మనకి సూక్ష్మజీవుల లెసన్లో వచ్చేస్తుందండి. సో ఇది కూడా మనకి ఏంటంటే పిక్చర్ నుండి అడగడం జరిగింది. ఒక్కసారి చూడండి, ఇక సూక్ష్మజీవులో మనకి పిక్చర్స్, ఈ పిక్చర్స్ లైట్ తీసుకొని పక్కకు పడేసాం మేము, ఇక్కడ వరకు చదివాం సార్, నెక్స్ట్ మళ్ళీ ఇంకా దీని తర్వాత టెక్స్ట్కి వెళ్ళిపోయామంటే కుదరదు. కంపల్సరీ పిక్చర్ కూడా మనం చూడాల్సిందే. రైట్, ఇక్కడ ఏమి ఇచ్చాడండి మనకి చూసినట్లయితే ఆస్పర్జిల్లస్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఆస్పర్జిల్లస్ తీసుకుని దీన్ని ఏంటిది శిలీంధ్రాల క్రిందికి ఆస్పర్జిల్లస్ వస్తుంది. రైట్, అక్కడ లింక్ పెట్టాడా, కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే వర్టిసెల్లా, ప్రోటోజోవల్, ఈ లింక్ కూడా ఇచ్చాడుగా, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. అంటే పిక్చర్స్ చూడండి, కేవలం మన పిక్చర్లో ఏదో ఒకటి తీసుకోలేదు, దానికి సంబంధించినటువంటి మళ్ళీ శీర్షిక కూడా తీసుకున్నాడు, గమనించండి. ఈ శీర్షిక దీనికి శిలీంధ్రాలకు సంబంధించి ఉదాహరణలో పిక్చర్స్. సో ఎంత క్రిటికల్గా తయారు చేస్తాడో దీన్ని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. రైట్, వర్టిసెల్లా, ప్రోటోజోవా ఇచ్చాడు కదా. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ డయాటమ్, స్పైరోగైరా ఇవ్వలేదు. రైట్, ఇక్కడ స్పైరులినా ఇచ్చేసి శిలీంధ్రం ఇచ్చాడండి. సో యాక్చువల్గా స్పైరులినా ఏంటి మనకి ఇక్కడ శైవలం, స్పైరులినా ఏంటి శైవలం. అండ్ డాఫ్నియా ఇచ్చాడు, ఇక్కడ మనకి సూక్ష్మ ఆర్థ్రోపోడ్ ఇచ్చాడు. సో డాఫ్నియాకి సూక్ష్మ, ఇది లింక్ ఓకే. సో స్పైరులినాకి మాత్రం ఏమి ఇచ్చాడు, శిలీంధ్రం ఇచ్చాడు. కాబట్టి ఇది ఏంటంటే రాంగ్ పేర్. కాబట్టి ఏంటి పిక్చర్స్ని తప్పకుండా చూడండి, పిక్చర్స్ కింద ఉన్నాయి చూడండి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి ఎవ్రీథింగ్ చూడండి. సో అలా చదవాలి. నెక్స్ట్ ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులే, ఇది చూసినట్లయితే ఇదే ప్రశ్న మొదటిసారి కాదు. ఇదే ప్రశ్న గత డిఎస్సిలో రిపీట్ అయింది. అంటే మనం ఒకసారి గమనించినట్లయితే మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం 100%. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తామంటే ఇది జనరల్గా గ్రీకో లాటిన్ సెంటెన్స్, వాస్తవానికి మన తెలుగు కాదు, మన ఇంగ్లీష్ కాదు, ఏంటిది గ్రీకో లాటిన్ సెంటెన్స్ అంటే. సో ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా అనేటువంటి జనరల్గా నెగ్లెక్ట్ ఎందుకు చేస్తామంటే రైట్, దానికి సంబంధించిన ప్రశ్న అయితే చూద్దాం ఫస్ట్. దాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? సో రుడాల్ఫ్ విర్కో, మనకు తెలిసిందే. సో అంటే కొత్త కణాలు అనేవి పాత కణాల నుండి ప్రొడ్యూస్ అయితే మీనింగ్ అనమాట. మరి ఎక్కడుంది సార్, దీన్ని చదవాలా కంపల్సరీ అంటే 100% చదవకుంటే 100కు 100% తప్పు పెడతాం. రైట్, ఇక్కడ ఒక్కసారి చూద్దామండి మనకి. సో కణాలు అంతకుముందు ఉన్న కణాల నుండే ఉత్పన్నమవుతాయని చెప్పింది ఎవరని చూసినట్టయితే రుడాల్ఫ్ విర్కో. కణ సిద్ధాంతంలో, ఆధునిక కణ సిద్ధాంతంలో ఇది పాయింట్ ఇంక్లూడ్ అయింది. కణ సిద్ధాంతంలో ఈ పాయింట్ ఇంక్లూడ్ కాదు, ఆధునిక కణ సిద్ధాంతంలో ఈ పాయింట్ ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. రైట్, కణాలు అంతకుముందు కణాలు. సో అతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఇదండి, ఓకేనా. ఆమ్నిస్ సెల్యులా, డి సెల్యులా, ఇది వదిలిపెట్టేస్తాం మనం. ఎందుకంటే ఆ పదము, ఆ సెంటెన్స్ అనేది చాలా క్రిటికల్గా ఉంది, అదేదో బ్రాకెట్లో ఉంది, చదివిన ఒకటే చదువుకున్న ఒకటే. సో మన తెలుగు కాదు, నా ఇంగ్లీషు కాదు. సో చదివిలో ఏం లాభము అంటే ఇలాంటి ప్రశ్నలు మోసం చేస్తాయి. ఒక్క ప్రశ్న మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు ఇంటికాడ ఉండాలా, జాబ్కి వెళ్ళాలో డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి చదవండి. సో చూడండి, ఇక్కడ సంథింగ్ లాటిన్ ఆర్ గ్రీక్ భాషలో ఉండేటువంటి సెంటెన్స్ని తీసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి బ్రాకెట్లో ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేయకండి. మీ ప్రిపరేషన్లో మీరు చేయాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే బ్రాకెట్లో ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేయకండి. అది ఏ భాష అయినా కానివ్వండి, ఒక లాటిన్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, గ్రీక్ కావచ్చు, అదర్వైజ్ ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా అది ఇంపార్టెంట్ గమనించండి. రైట్, సో బ్రాకెట్లో ఉన్న నెగ్లెక్ట్ చేయాలి. ఆ క్వశ్చన్ ద్వారా మనం కంపల్సరీ నేర్చుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. మొక్కల్లో ఏర్పడేటువంటి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం. సో దీంట్లో ఏమున్నా సార్ డేంజర్, డైరెక్ట్గా కదా నేను ఈజీగా పెట్టేస్తా సార్. సో మొక్కల్లో ఏర్పడేటువంటి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం ఏమిటి? ఓకేనా, సెకండరీ మెటబోలైట్ ఇన్ ప్లాంట్స్ అనమాట. సో దీంట్లో ఇది మన కీ షీట్లో చూసినట్టయితే ఆల్కలాయిడ్స్ ఆన్సర్ ఇచ్చాడు. మరి మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, దీనికి ఇదేనా ఆన్సర్ అంటే ఇది ఆన్సరే, ఇది ఆన్సరే, అది ఇది ఆన్సరే, ఇది ఆన్సర్, ఇవన్నీ కూడా ఆన్సర్సే కదా. మరి దీన్ని ఎందుకు పర్టికులర్ ఆన్సర్ చేశాడు ఇక్కడ అని చూసినట్టు ఇలాంటివే డేంజర్ అండి, మనకి ఇలాంటివే డేంజర్. రైట్, ఇట్లా మీరు క్వశ్చన్ చదవగానే డౌట్ వస్తుంది మీకు. ఇక్కడ ఏంటి, ఈ క్వశ్చన్ తప్పుగా ఉంది, ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఎందుకు ఇలా ఇచ్చాడు, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ నాకు ఇక్కడ కనిపించట్లేదు. వెంటనే అలాంటి సందర్భంలో వెంటనే మీరు తక్షణమే చేయాల్సినటువంటి పని ఏంటి అంటే క్వశ్చన్ తప్పు ఉందా అని సస్పెక్ట్ చేయాలి. మీ యొక్క ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు క్వశ్చన్ని చదివినప్పుడు
ఆ క్వశ్చన్ ఏమైనా తప్పుగా ఉందా, ఆ క్వశ్చన్ చదివినప్పుడు మీకు అన్ని ఆన్సర్సే ఉన్నాయి కానీ దానికి సరిపోయే ఆన్సర్ అక్కడ కనిపించట్లేదు, లేకుంటే కంప్లీట్ ఆన్సరే లేదు, లేకుంటే మల్టిపుల్ ఆన్సర్స్ కనపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే క్వశ్చన్ని సస్పెక్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ స్టైల్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. క్వశ్చన్ని సస్పెక్ట్ చేయండి. రైట్, క్వశ్చన్ని సస్పెక్ట్ చేస్తాను సార్, మరి అసలు క్వశ్చన్ ఎలా తెలుస్తుందంటే దెన్ గో ఫర్ ద ఇంగ్లీష్ టర్మ్, ఇంగ్లీష్ క్వశ్చన్ అండి. ఇంగ్లీష్లో ఉండేటువంటి క్వశ్చన్కి వెళ్ళిపోండి. మొక్కల్లో ఏర్పడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం. మరి ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐడెంటిఫై ద నైట్రోజినస్ సెకండరీ మెటబోలైట్స్ అన్నాడు. సో ఇక్కడ చాలా క్లియర్ ఇచ్చాడు, నైట్రోజినస్ సెకండరీ మెటబోలైట్స్ అన్నాడు. ఆ నైట్రోజినస్ అనేటువంటి ఏదైతే కీ వర్డ్ ఉందో, కీలక పదం ఏదైతే ఉందో తెలుగు క్వశ్చన్లో ఎగిరిపోయింది. అది నత్రజని సంబంధ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం అని ప్రింట్ పడాలి క్వశ్చన్లో. యాక్చువల్గా నత్రజని సంబంధ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం అని ప్రింట్ కావాలి. కానీ ఏమైంది, ఇక్కడ నత్రజని ఎగిరిపోయింది. దీనికి అన్నీ కూడా ఆన్సర్స్ అవుతున్నాయి. సో అలాంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఆప్షన్స్లను సస్పెక్ట్ చేయాలి, అదర్వైజ్ క్వశ్చన్ అన్న సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ని సస్పెక్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో రూపొందించిన క్వశ్చన్ ఏదైతే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ తప్పకుండా చదవండి. సో దట్ అవి సింపుల్ లాంగ్వేజ్లో ఉంటే పెద్దగా మనకేం క్రిటికల్గా సార్ నేను తెలుగు మీడియం నాకు అర్థం కాకపోవడానికి ఏమీ ఉండదండి, వెరీ సింపుల్గా ఉంటుంది. కాబట్టి 100% మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్లో మీకు క్వశ్చన్ని సస్పెక్ట్ చేసినప్పుడు లేదంటే ఆప్షన్స్ ఏవైతున్నాయో వాటిని సస్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ టర్మ్స్కి వెళ్ళిపోండి, ఇంగ్లీష్ క్వశ్చన్ని చూడండి. సో అలా మీరు కంపల్సరీ మీ యొక్క ప్రిపరేషన్లో చేంజ్ అనేది ఉండాలి. అండ్ ఈవెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీరు అటెంప్ట్ చేసేటప్పుడు తప్పకుండా చూడండి. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా. సో గాలిలో వాయు సంఘటనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో సింపుల్గా కదా సార్, ఏమున్నది, ఏముందో చెప్తాను నేను ఇప్పుడు. రైట్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆ ఆప్షన్ వచ్చేసి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.3 అన్నట్టుగా ఇచ్చాడు. మరి ఇది ఎక్కడి నుండి అడిగాడు చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ మీకు డయాగ్రమ్. సో గ్రాఫ్, టేబుల్, గ్రాఫ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇంతకుముందు పిక్చర్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఏమని చెప్తున్నాను, గ్రాఫ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎట్టి పరిస్థితిలో కూడా గ్రాఫ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడొచ్చినా కానీ డెఫినెట్గా గ్రాఫ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఇదే టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టేబుల్లో కూడా కనపడుతుంది. రైట్, ఇక్కడ టేబుల్లో కూడా కనపడుతుంది మనకి. అండ్ ఇదే టెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ ఏమైనా కనపడుతుందంటే ఇక్కడ ఎక్కడ రాదండి, ఇంకా మీకు ఇక్కడ ఎక్కడ రాదు. అండ్ అదేవిధంగా ఇక్కడ పర్టికులర్ గ్రాఫ్ ఏదైతే ఉందో అదేవిధంగా టేబుల్ కనపడుతుంది. దీంట్లో కూడా డిఫరెన్స్ కనపడుతున్నాయి మనకి. లేదు నేను నెగ్లెక్ట్ చేశాను, ఇది ఒక్కటే చదువుకున్నాను, దీనికి ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ కూడా చేస్తారు. రైట్, ఓకే చేస్తారు, ఇబ్బంది లేదు. సో ఇది ఒక్కటే చదువుకున్నాను, కంపల్సరీ ఆన్సర్ చేయగలుగుతాను. సో ఓన్లీ ఇది ఒక్కటే చదువుకున్నాను అనుకోండి, ఆన్సర్ చేయొచ్చు అంటే చేయొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడైతే మీకు టెక్స్ట్ బుక్లో ఓవర్కమ్ అవుతుంటారో కంపల్సరీ రెండు చదవండి. ఎందుకు చదవమంటున్నా అంటే ఉదాహరణకు చూద్దామండి, నేను ఇది ఒక్కటే చదువుకొని వెళ్ళాను సార్, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను దీంట్లో చేస్తా ఈజీగా అంటారు మీరు. కానీ ఇక్కడ డయాగ్రామ్ ఎందుకు చూడమంటున్నానంటే ఇక్కడ చూడండి, మనకి ఇతర వాయువులు అని ఇచ్చాడు కదా. సో మనకు దీంట్లో ఇతర అంశాలు అని ఇచ్చాడు, ఇక్కడ ఇతర వాయువులు అని ఇచ్చాడు. ఇతర వాయువుల యొక్క శాతం ఎంత అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1.7% ఇచ్చాడు. 0.17% ఇచ్చాడు. 0.17. ఇది కేవలం మీకు ఇక్కడ పై చార్ట్లో మాత్రమే కనపడుతుంది, ఇక్కడ కనిపించదు. ఏమన్నాడు, ఇతర వాయువులు అన్నాడు. ఇక్కడ ఇతర అంశాలు 0.1% ఇచ్చాడు. ఇతర వాయువులు అన్నప్పుడు 0.17% ఇచ్చాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అని ఇచ్చాడు అనుకోండి. సో అప్పుడు ఇది ఒక్కటే ఇచ్చాడు అనుకోండి, మీరు ఇది ఒక్కటే చదువుకొని పోయారనుకోండి ఎగిరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 100% క్వశ్చన్స్ లేకుండా ఉండవు. ఇలాంటి టేబుల్స్ కావచ్చు, లేదంటే చార్ట్స్ కావచ్చు, 100% క్వశ్చన్స్ ఉంటాయండి. నేను చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నాను, 100% చార్ట్స్ నుండి, అదేవిధంగా 100% టేబుల్స్ నుండి 100% మోర్ క్వశ్చన్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. కాబట్టి ఏదో ఒక్కటి చూడకుండా పూర్తిగా చూడండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే మనకి యాక్చువల్గా ఇది చూస్తే ఏమనుకుంటామంటే మనం జనరల్గా ఇది కాంటెంట్ క్వశ్చన్ అనుకుంటాం. వాస్తవానికి కాంటెంట్ క్వశ్చన్. ఎందుకు సార్ మరి దీంట్లో ఏమున్నది, అంత ప్రమాదకరమైన సంకేతం ఏముందంటే ఇది మెథడ్లో అడిగాడండి. మెథడ్లో క్వశ్చన్ అడిగాడు. గమనించండి, మెథడ్లో క్వశ్చన్ అడిగాడు అంటే ఇది మనకు అడ్వాంటేజెస్. ఎందుకంటే మనం ఆల్రెడీ కాంటెంట్ మొత్తం పర్ఫెక్ట్గా చదువుకుంటాం కాబట్టి మెథడ్లో అడిగినప్పటికీ కూడా ఈజీగా చేసేటం అంటే హాఫ్ మార్క్ వద్దనకుండానే మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి గమనించండి, మెథడ్లో ఏమైనా కాంటెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, లేదంటే కాంటెంట్లో మెథడ్ అడుగుతుంటాడు. ఒక్కోసారి కాంటెంట్లో కూడా మెథడ్ పట్టుకొచ్చి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి క్వశ్చన్లు కూడా అడిగాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
సో మెథడ్ చదివేటప్పుడు మెథడ్లో నుండి మాత్రమే అడుగుతాడు, కాంటెంట్ చదివితే కాంటెంట్ మాత్రమే అడుగుతాడు అనేటువంటి ఒక ధోరణి, ఒక ఆలోచన ఏంటంటే కొంత మార్చుకోవడానికి అయితే ప్రయత్నించాం. అంటే అవి ఇవి కొంచెం మిక్స్ చేసి ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఇది జనరల్గా వచ్చేసి మనకి సబ్జెక్ట్ సంబంధించింది అయినప్పటికీ మెథడ్లో అడిగాడండి. సో సింపుల్గా మనకి 10th క్లాస్ నుండి అడగడం జరిగింది, నియంత్రణ సమన్వయం నుండి. అండ్ నెక్స్ట్ ఎడ్గర్ డేల్చే రూపొందించిన దృశ్య సామ్య ఉపకరణం, ఇది మెథడ్. సో ఇది యాక్చువల్గా ఏంటి, దీని యొక్క ఆన్సర్ అని చూసినట్టయితే అనుభవాల శంకు. ఎడ్గర్ డేల్స్ అనుభవాల శంకు. మరి డైరెక్ట్గా మీకు అనుభవాల శంకు అనేటువంటి ఆప్షన్ కనపడుతుందా? ఒక్కసారి చూద్దాం. అక్కడ అనుభవాల శంకు అనేది కనపడుతుందా? సో కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కోన్ ఆఫ్ ఇవాల్యుయేషన్, కోన్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ అదేవిధంగా కోన్ ఆఫ్ ఇలాబరేషన్. సో కంప్లీట్గా ఏమి ఇచ్చాడండి మీకు? ఇంగ్లీష్ వర్డ్సే ఇచ్చాడు. మీకు ఇక్కడ తెలుగు వర్డ్స్ మిస్ అయ్యాయి, గమనించండి. తెలుగు వర్డ్స్ అనేవి మిస్ అయిపోయాయి. ఎక్కడ కూడా మీకు ఎడ్గర్ డేల్స్ అనుభవాల శంకు అని ఇవ్వలేదు. సో యాక్చువల్గా దీని యొక్క ఆన్సర్ ఏంటి? కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా? కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు తెలుస్తుంది సార్ మనకంటే, డెఫినెట్గా మీరు ఏవైనా ఇంపార్టెంట్ అంశాలన్నప్పుడు తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా చూసుకోండి. సో ఒక్కోసారి అవి బ్రాకెట్లో ఇస్తుంటాడండి. కంపల్సరీ టర్మినాలజీ ఏదైతే ఉందో టర్మినాలజీ ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో చూసుకోవాల్సిందే. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెచ్చరిక, ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. సో నాట్ ఈవెన్ ఇన్ మెథడాలజీ, ఈవెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ ఇన్ కాంటెంట్ టూ. సో కాంటెంట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి మీరు అంటే, ఆ పర్టికులర్ వర్డ్ లేదంటే టర్మ్ ఏదైతుందో దానికి బ్రాకెట్స్. నేను మొత్తం ఇంగ్లీష్ మీడియం బుక్ చదవని చెప్పట్లేదు. సో మీకు ఏదైతే ముఖ్యమైనటువంటి కీలక పదం వచ్చిందో కీలక పదాన్ని బ్రాకెట్లో ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తాడు. ఆ ఇంగ్లీష్ వర్డ్ కంపల్సరీ చూడండి. అలా చూడకుంటే ఈ క్వశ్చన్ ఎగిరిపోతుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు ఇది హెచ్చరికండి. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ డయాబెటీస్ ఈ గ్రంథికి సంబంధించింది. ఇది అందరికీ తెలిసిందే కదా. ఏమన్నా సింపుల్గా చూసినట్లయితే క్లోమం లేదంటే ప్యాంక్రియాస్ అని వస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు ఒక్కసారి మీరు. సో క్లోమం అనేటువంటి పదాన్ని ఇక్కడ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? సింపుల్గా ఇంగ్లీష్లో ఇచ్చాడు. యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోనే ప్యాంక్రియాస్ అన్నాడు. సో మీకు క్లోమాన్ని ఇంగ్లీష్లో ప్యాంక్రియాస్ అని తెలియకుంటే ఏమవుతుంది? ఇది కూడా ఎగిరిపోతుంది. సో మరి ఇది ఎక్కడ అడిగాడంటే, ఈ క్వశ్చన్ మెథడ్లో అడిగాడండి. మెథడాలజీలో అడగడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, మెథడాలజీలో మనకి నియంత్రణ సమన్వయం క్వశ్చన్ వచ్చింది. సో ఇది కూడా నియంత్రణ సమన్వయం సంబంధించి. అంటే మెథడాలజీ మన కాంటెంట్ పర్ఫెక్ట్ అయితే ఏంటండి, మెథడాలజీ 2 క్వశ్చన్లు చేస్తాం, 100%. 1 మార్క్ అదనంగా మనకి ఇంక్లూడ్ అవుతుంది. అంటే మన కాంటెంట్ 45 మార్కులకు చేస్తున్నట్టు గమనించాడు. ఓకేనా? సో ప్యాంక్రియాస్. సో కాబట్టి ఇక్కడ కూడా ఒక అబ్జర్వ్ చేయండి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ వర్డ్ చూడాలని ఇది ఒక హెచ్చరిక. అండ్ మెథడాలజీలో మీ కాంటెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనడానికి మరొక ఎగ్జాంపుల్ ఇది. సో 2 రకాల ఈ క్వశ్చన్ మీరు ట్రీట్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ రైట్, ఇక్కడ సరి అయిన జతను గుర్తించండి. యాక్చువల్గా ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇది కూడా మనకి మెథడాలజీ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్ కాంటెంట్ క్వశ్చన్. ఇది వాస్తవానికి ఇది వచ్చేసి కాంటెంట్ క్వశ్చన్. సో కాంటెంట్ క్వశ్చన్. మరి ఈ కాంటెంట్ క్వశ్చన్లో కూడా మనకి ఏం చేస్తాడంటే మెథడ్ని ఇంక్లూడ్ చేస్తాడు. మెథడ్లో నుంచి ఒక పాయింట్ పట్టుకొచ్చి ఇంక్లూడ్ చేస్తాడు. గమనించండి, ఇక్కడ చార్లెస్ లైల్ రాసినటువంటి పుస్తకం వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ జియాలజీ మనకు తెలిసిందే. అండ్ ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ వచ్చేసి బీజద్రవ్య సిద్ధాంతం. అండ్ రోజాలిన్ ఫ్రాంక్లిన్ మార్కిన్ విల్సన్ వచ్చేసి ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. సో ఇక్కడ చార్లెస్ డార్విన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఇలా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది చూడండి ఒకసారి, కాంటెంట్కే కానీ బట్ ఇది తీసుకొచ్చి ఏం చేశాడండి, ఇది తీసుకొచ్చి మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ తీసుకొచ్చి ఇక్కడ కాంటెంట్లో పెట్టడం జరిగింది. అంటే ఒక్కోసారి మనం అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి గమనించండి, క్వశ్చన్ అయినా కావచ్చు, అలా లేదంటే ఆప్షన్స్ అయినా మెథడాలజీ నుంచి కాంటెంట్లోకి వస్తే, కాంటెంట్ నుంచి మెథడాలజీకి వస్తే, ఇది గమనించి చదువుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. ఇది సింపుల్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఏం చేస్తానంటే ఇలాంటివి టేబుల్స్ చదవండి కంపల్సరీ. సో ఈ పేపర్లో స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ ఏ సెషన్లో వచ్చిందో నాకు ఐడియా లేదు, 3 సెషన్లు. కానీ ఈ 3 సెషన్లో ఈ క్వశ్చన్లో దాదాపుగా టేబుల్స్ నుంచి ఒక 6 నుంచి 8 క్వశ్చన్లు వచ్చాయి. నేను గమనించాను 6 నుండి 8 క్వశ్చన్స్ కేవలం టేబుల్స్ నుండే వచ్చాయి. సో 8 క్వశ్చన్ అంటే దాదాపుగా మీకు 4 మార్కులు అండి. సో మీరు 4 మార్కులు వెనకబడ్డారనుకోండి, కాంపిటేటివ్ కాదు కదా, అసలు ఎక్కడో ఉంటారు, వెనక ఉంటారు మీరు. అర్థమవుతుందా?
అదే 4 క్వశ్చన్లు చూసుకొని టేబుల్స్ అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. విటమిన్స్ నువ్వు క్వశ్చన్ అడిగాడు, అండ్ నెక్స్ట్ ఇంతకుముందు ఆల్కలాయిడ్స్ నుండి క్వశ్చన్ అడిగాడు, అవన్నీ టేబుల్స్ అండి. ఓకేనా? సో ఈ 4 మార్కులు అనుకోండి, మీరు ఏడో ముందు ఉంటారు. సో చెప్పలేము, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా? రైట్. కంపల్సరీ ఏంటంటే టేబుల్స్ అనేవి చూసుకోండి. సో ఇక్కడ ఎందుకు ఇచ్చాడు స్పెసిఫిక్గా అని చూసినట్టయితే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికండి. ఇక్కడ కలుషితమైన నీరు ఆహారం అన్నాడు, ఇక్కడ మనకు కలుషితమైన గాలి నీరు వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏంటి కలరా టైఫాయిడ్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇట్లా సిమిలర్గా ఉన్న వాటి నుంచి క్వశ్చన్ అడుగుతుంటాడు, గమనించండి. రైట్. ఇంకా ప్రమాదకరమైన అత్యంత ప్రమాదకరమైన క్వశ్చన్లు ఏంటి చూసినట్లయితే మేజర్గా ఇక్కడ వచ్చేసి టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అండి. టైం కిల్లింగ్ క్వశ్చన్ ఇది 2 రకాలుగా టైం కిల్ చేస్తూ ఉంటుంది. ఎందుకు 2 రకాలుగా టైంని కిల్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో పాయసం బఠానీ మొక్కలో బహిర్గత లక్షణాంశాలను గుర్తించండి అన్నాడు. సో సింపుల్ అండి, క్వశ్చన్ మనకు సింపులే. 2, 3, 4 ఆప్షన్స్ ఉంటే పెడతాం. బట్ ఇక్కడ ఎన్ని ఇచ్చాడు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఒకసారి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇవి ఆప్షన్స్ కాదు, ఓన్లీ స్టేట్మెంట్స్. ఇవి ఓన్లీ స్టేట్మెంట్స్. ఓకేనా? నెక్స్ట్ క్రిందికి వెళ్తే దీనికి సంబంధించి సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి అన్నాడు, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇక్కడ మనకి ఏంటంటే టూ మెనీ ఆప్షన్స్ ఇన్ అ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్ ఉండొచ్చు, రేపటి నాడు జీహెచ్ కూడా ఇంక్లూడ్ అవుతుండొచ్చు, గమనించాడు. సో ఇంకో క్వశ్చన్లో జీ కూడా ఇచ్చాడండి. సో జీ కూడా ఇచ్చాడంటే ఏంటి, ఇక్కడనే 6 కనపడుతున్నాయి, 7 ఆప్షన్స్ ఇచ్చాడు. 7 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏమైతే టైం కిల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్నగా ఉన్నాయి, పర్లేదండి, చిన్నగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, టక్ టక్ అని చదువుకుంటూ వెళ్ళిపోతాం. సో దీనికి ఏంటంటే చాలా స్పీడ్గా రీడ్ చేయాలండి, స్పీడ్ రీడింగ్ చేయాలి. దీనికి ఇలాంటి పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు స్పీడ్ రీడింగ్ చేయాలి. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే మీకు కంపల్సరీ వైట్ పేపర్ ఇస్తారు, పెన్ ఇస్తారు. మీకు ఇక్కడ ఏమవుతుందంటే క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పుడు ఒకసారి మీ కంప్యూటర్ స్క్రీన్ ఏదైతుందో ఆ స్క్రీన్ మీద మీకు ఆ క్వశ్చన్ మొత్తం కనిపించదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కనపడుతుంది, బి కనపడుతుంది, సి కనపడుతుంది, డి కూడా కనపడుతుంది అనుకుందాం. సో వాట్ అబౌట్ ఈ అండ్ ఎఫ్, ఇవి 2 కనిపించట్లేవు క్రింద. మళ్ళీ దీన్ని పైకి చెప్పినప్పుడు ఏంటి, ఈఎఫ్ మాత్రమే కనపడతాయి, పై 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయి, పైన 2 ఏం చదువు మర్చిపోతాం. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి మీరు క్వశ్చన్ ఏంటి దాని కింద ఒకసారి చదవండి, సరైన సమాధానం ఎంచుకోండి అన్న తర్వాత మీరు చదివే క్రమంలో ఫస్ట్ ఏ చదివారు, ఏ సరి అయిందైతే టిక్ కొట్టేసుకోండి, బి సరి అయిందైతే టిక్ కొట్టేసుకోండి, సి సరి అయిందైతే కొట్టుకోండి. సో డి కాదు, ఈ కాదు, ఎఫ్ సరి అయింది. సో డైరెక్ట్గా మీరు ఫస్టే పేపర్ మీద పెట్టేసుకొని చేసుకోండి, మీకు అక్కడ ఆన్సర్ వెంటనే తెలిసిపోతుంది. ఏబిసిఎఫ్ అనేటువంటి ఆన్సర్స్. కాబట్టి వెంటనే మీకు ఏం ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళండి. మీకు ఇలాంటి క్వశ్చన్ వస్తే టైం కిల్ అవుతుంది, స్క్రీన్ మీద ఒకేసారి కనిపించదు, గమనించండి. సో కాబట్టి ఖచ్చితంగా యూ షుడ్ యూజ్ వైట్ పేపర్ అండ్ పెన్. కంపల్సరీ చేసి వైట్ పేపర్ పెన్ తీసుకొని అక్కడ క్వశ్చన్ చదవండి, మీరు ఆన్సర్స్ చదువుకుంటూ అక్కడ ఏది కరెక్ట్, ఏది సరి అయింది కాదనేసి వైట్ పేపర్ రాసుకున్నట్లయితే మీకు ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది, గమనించండి. సో నేను యాక్చువల్గా నెక్స్ట్ పేపర్ కూడా కాపీ చేసుకునేది, కాపీ కాలేదు నేను యాక్చువల్గా. సో నెక్స్ట్ పేపర్కి సరైన సమాధానం ఎంచుకోండి అన్నట్టుగా ఏబిసి, సిడిఎఫ్ అలా ఇచ్చాడు కింద. ఓకేనా? సో 2 పేపర్స్ ఉంటాయి. అండ్ క్రింది వాటిలో రబీ పంటల్ని గుర్తించండి. అగైన్ చూడండి, మళ్ళీ యూ కెన్ సీ మల్టిపుల్ ఆప్షన్స్, ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. అగైన్ ఇక్కడ మనకు 6 కనపడుతుంది, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయండి లాస్ట్ టైం. సో ఇంకా చాలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ అగైన్ మనకు క్వశ్చన్ అండి, మల్టిపుల్ ఆన్సర్స్, టూ మెనీ ఆప్షన్స్ అండి. సో అగైన్ మనకి ఎఫ్ వరకు ఇచ్చాడు ఆప్షన్స్. అగైన్ ఇక్కడ చూడొచ్చు మనకు టీచింగ్ యూనిట్లో సోపాలను సరైన క్రమంలో అమర్చాడు. ఎన్ని ఇచ్చాడండి, జీ వరకు ఇచ్చాడు మనకి. ఓకేనా? సో దాదాపుగా 7 ఆప్షన్స్ కనపడుతున్నాయి. సో ఇలా మనకి ఏంటంటే టూ మెనీ ఆప్షన్స్ అండి. టూ మెనీ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి, ఖచ్చితంగా వైట్ పేపర్ పెన్ తీసుకోండి. ఎందుకంటే ఒకసారి దాన్ని పైకి స్క్రాల్ చేసి క్రింద ఏమున్నాయి చూస్తారు, అలా పైన మర్చిపోవడం, పైన చూసి క్రింది మర్చిపోవడం, ఇలాంటి సందర్భంలో 100కు 200% మీరు తప్పు పెడతారు. ఎందుకంటే క్వశ్చన్ చూడగానే భయం అవుతుంది. సో దాన్ని పక్క పెట్టేసాను, కాసేపు లేదండి, పక్క పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ చేసుకోండి. అండ్ చివరిలో ఇలా ఉన్న వాటిని రివ్యూ పెట్టుకొని చివరిలో చూసుకోవడానికి ప్రయత్నించండి. సో కంపల్సరీ పేపర్ అండ్ పెన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇలా టూ మెనీ ఆప్షన్స్ ఇస్తున్నానండి. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లని అప్పటికప్పుడు రివ్యూ పెట్టుకోవడమా, లేదంటే పేపర్ పెన్ తోటి పెట్టేసి చేసుకోవడమా. నెక్స్ట్ డిఎస్సిలో ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. రైట్, ఇక్కడ కూడా చూడొచ్చండి, చాలా ఉన్నాయి. లాస్ట్ టైం ఇన్ని ఆప్షన్స్ ఉన్నటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ని క్రిటికల్గా కాంప్లెక్సిటీ పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. అది దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. రైట్,
సో ఇలాంటివి చాలా ప్రమాదకరమైన ప్రశ్నలు అండి. సో వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అలా కొనసాగితేనే మనం లీడ్లో ఉంటాము, లేదంటే 100% వెనకపడడం అయితే ఖాయం. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంచి ప్రిపరేషన్లో ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో ఎప్పుడు వస్తున్నాయి, నోటిఫికేషన్లు ఏమి వస్తున్నాయి అన్నీ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఓన్లీ మీ ప్రిపరేషన్ పైన ఫోకస్డ్గా ఉండండి. సో ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాను సార్, మిస్ అయిపోయింది, మళ్ళీ వస్తుందో రా తెలియదు, పోస్టులు ఉంటాయో లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు, మెయింటైన్ చేయండి. సో లాస్ట్ ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అంత రెట్టింపు స్ట్రెంత్ తోటి ప్రిపేర్ కండి. సో 100% నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎప్పుడైతే ల్యాగ్ అవుతారో కథమండి, అక్కడ నుండి మీ చాప్టర్ క్లోజ్. కాబట్టి ల్యాగ్ కాకండి, మీరు ఉత్సాహంతో ప్రిపేర్ కండి. సో మీ జీవితంలో ఎన్నో రోజులు వేస్ట్ చేసి ఉంటారు కదా, మనం తెలిసి తెలియక కొన్ని సంవత్సరాలు, నెలల కొద్దీ వేస్ట్ చేసి ఉంటాం. సో అలాంటి మన ముందట ప్రీషియస్ డేస్ అండి, చాలా ప్రీషియస్ డేస్. కాబట్టి వాటిని మీకే కేటాయించుకోండి. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లు చేసిన తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్లో డెఫినెట్గా చేంజ్ అనేది చేసుకోండి. మీరు ఇలా కాకుండా వేరే రకంగా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు వెనకబడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టైల్ అనేది కంపల్సరీ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుంటేనే మనం రేస్లో ఉంటాం, అదర్వైజ్ విల్ బి అవుట్ ఆఫ్ ది రేస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఇప్పుడే లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చూడండి. అండ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయండి. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకు అనేక డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియోస్ చూడండి, ఫస్ట్ చూసి సాటిస్ఫై అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ర్యాంకర్స్ అండి. మనకు లాస్ట్ డిఎస్సిలో, టీజీలో, తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో కొట్టినటువంటి ర్యాంకర్స్ అండి, జాబ్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో బ్లైండ్గా ఏం లేదండి, సింపుల్గా నేను ఎలా అయితే గైడ్ చేశానో అలా గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. సో చాలామంది ఫాలో అవుతున్నారు, బట్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాలేదు అని లేదు. మేబీ వాళ్ళు ఎక్కడో చిన్న మిస్టేక్ అలాంటివి చేసి ఉంటారు. కాబట్టి సో మేబీ కొంత వెనకబడి ఉండొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఈ అప్కమింగ్ డిఎస్సిలో 100% జాబ్ కొడతారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.